చాలా మంది భారతదేశం స్వతంత్రమైందని అంటుంటారు. అంటే భారతదేశం కొన్ని అంశాలు స్వతంత్రమైంది, చాలా అంశాలలో స్వతంత్రం కాలేదు. ఇంగ్లీష్ వారు ఇక్కడ ఉన్నప్పుడు మన దేశం ఎంత విస్తృతంగా ఉండనో దాంట్లో చాలా భాగం తగ్గిపోయింది. ఒకటి తూర్పు పాకిస్తాన్, రెండోది పడమటి పాకిస్తాన్లో విడిపోయినాయి. అప్పుడు నేపాల్ మన దేశంలో ఉండే, ఇవన్నీ మన దేశంలో ఉండే, బ్రహ్మ మన దేశంలో ఉండే, ఇవన్నీ విడిపోయినాయి. అయినా మనము భారతదేశం స్వతంత్రం ఉంది అనుకుంటాం. ఇవి ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 7 రోజుల 14 భాగాలు ఉన్నాయి. నా దగ్గర వచ్చింది. ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీషు తెలుసు కదా, 1942 నుంచి 1947 వరకు ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని ఒడంబడికలు రాసి పెట్టుకున్నారు. రాసి పెట్టుకొని ఇలా సత్తా వీళ్ళకి ఇచ్చేసింది. మేము వచ్చే వరకు మీరు దీన్ని తీసుకోండి, మేము వచ్చే మళ్ళీ తీసుకుంటాం అనే అభిప్రాయంతో ఆ ఒడంబడికలను దీంట్లో ఉన్నాయి. నేను సంపాదించిన ఇది చాలా మందికి తెలియదు. 47,500 సంపాదించి పెట్టి నేను ఇవి తెప్పించుకున్నాను. దొరకవు, అర్థమైందా? వీటి కొరకు కొన్ని ఏళ్ల వరకు నేను పరిశోధన చేసిన ఎక్కడ దొరుకుతాయని. తర్వాత దొరికేదని వాటిని తెప్పించుకున్నాను. దీన్ని బట్టి మన దేశము ఇంగ్లీష్ వాళ్ళ అధికారంలో ఉన్నదని అర్థం. ఇంగ్లీష్ వాళ్ళు విధి లేక వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళి విధి లేక ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయేటప్పుడు దేశాన్ని ముక్క చేసేసింది. అప్పుడు గాంధీజీ ఇక్కడ లేకుండే నోవఖలి పోయింది. సంతకం పెట్టి తీసుకున్నారు. ఆయన ఏమనంటే ఏ నేత దేశ్ కో బేష్కర్ ఖాయింది అన్నాడు బాధతో. అంటే నెహ్రూ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ దేశాన్ని అమ్ముకొని తింటారని చెప్పేసింది బాధతో. అయితే అప్పుడు 2 ముక్కలు అయినప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి తదితరులు ఏమన్నారంటే తుర్కోలందరూ అక్కడికి పోవాలి, అక్కడ మన వాళ్ళు ఇక్కడికి రావాలన్నారు. గాంధీజీ మంకు పట్టు పట్టిండు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి. అయినా కొంతమంది వచ్చిండు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చేవాడు నరుకుతా పోయిండు. లెక్కలేనంతమంది నరికి ఉపదేశించిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణాలు రక్షించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత గాంధీ ఏమంటే మీరు అక్కడనే ఎందుకు రాకపోయినా అక్కడనే ఉండకపోయారు. మళ్ళీ కొంతమంది అప్పుడు మహాత్మా గాంధీ పైన విసుగొచ్చింది మనుషులకు. మా పరమ బాధలు చూసి కూడా ఈ మనుషులు అక్కడే పోగొట్టారు, మేము మళ్ళీ అక్కడికి పోగలుగుతామా, ఇంట్లో ప్రాణాలు రక్షించుకొని వచ్చినాము. అక్కడ ఉన్నప్పుడే కొంతమంది చంపబడ్డారు, కొంతమంది వచ్చినప్పుడు చంపబడ్డారు, కొంత ఇక్కడికి తప్పించుకొని వచ్చాం. ఏమిటంటే చావు తప్పించుకొని కళ్ళు రొట్టెలు చేసుకొని వచ్చాం. అర్థమైందా? అయితే దేశం రక్తశక్తమైపోయింది, ముక్కలైపోయింది. ఆ తర్వాత చక్రవర్తి రాజగోపాలాచారికి దీన్ని బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు శత్రువులు కాబట్టి దేశంలో వెళ్ళిపోవాల్సిందే. కానీ నెహ్రూ మంకు పట్టు వలన మౌంట్ బాటెన్ను వాని భార్యను 10 ఏళ్ల వరకు ఇక్కడనే ఉంచుకున్నాడు. శత్రువు మన ఇంటికి వెళ్ళి దొంగిలించుకొని పోయాడు, మళ్ళీ నువ్వు ఇక్కడనే ఉన్నమాట వాడు ఏం చేస్తాడు, ఉన్న దొంగిలించుకోండి, విరోధాలు పెట్టిపోయింది. నెహ్రూ తన సొంత కొరకు అటువంటి పని చేసింది. ఆయన గాంధీతో కలిసి ఉంటుంది. గాంధీజీ ఈయనను బలపరిచిండు, ఈయన గాంధీజీ పక్కన చేరుకున్నాడు. యథార్థంగా మన దేశం యొక్క ఉన్నతి గురించి అప్పుడు జీవించిన వాళ్ళలో సర్దార్ పటేల్ గట్టిది. సర్దార్ పటేలు ప్రధానమంత్రి పదవికి ఎన్నుకోబడ్డాడు. కానీ కొంతమంది నాయకులు కలిసి ప్రధానమంత్రి పైన ఈయన కూర్చొని, ఎవరిని కూర్చున్నాడు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకుంటే మనం ఈనాడు ఇట్లా ఉండేవాళ్ళం కాము. ఎట్లా ఉండేవాళ్ళము?
మహమ్మదీయులమై ఉండేవాడు. ఎందుకంటే సర్దార్ పటేలు దాదాపు 600 దేశీ సామ్రాజ్యాలను సంసదులో సామ్రాజ్యాల రాజులను వాళ్ళను ప్రధానులను కూర్చుని బయట నుండి మొత్తం మూసేసి ఈ సైన్యాన్ని భారత సైన్యాన్ని అడ్డుకుని ఉంచుకొని మనమందరం కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేయాలి, దేశాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలని ఆయన చెప్పారు. అయితే 3 సంస్థానాధీశులు ఒప్పుకోలేదు, మిగతా వాళ్ళని దొరుకుతున్నారు. దాంట్లో ఒప్పుకోని వాళ్ళలో ఒకడు ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ రియాసత్తుకు వాడు రాజు. అర్థమైందా? మేము మా చిన్నప్పుడు మన పుస్తకాల్లో మన చిత్రం వస్తే దేవుడు అనుకుని మొక్కేవాడు. మాకు తెలియదు. శ్రీ మహాఘనత వహించిన శ్రీ 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 నైజాం ప్రభు గారు అనుకుంటుండే, మేము దేవుడు అనుకుంటుండే. అయితే ఆ విధంగా ఎంతకు వాడు వదిలిపెట్టలేదు. వాడు రాష్ట్ర సంఘంతో సంబంధం పెట్టుకొని ఈ దేశాన్ని స్వతంత్రంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ వాడు సంబంధం పెట్టుకున్నాడు, ఇంగ్లీషు వాడు వాడిని రెచ్చగొడతా పోయినారు. ఆ తర్వాత వాడు మీరు చూడలేదు, నాకు కొద్దిగా తెలుసు, 8 ఏళ్ల వయసు నాదా. అయితే వాడు కిరాతకులు అంటారు కదా, రాక్షసులు. వాళ్ళను ఎవరంటారు? రజాకాలను రజాకాలను పందులోకి వదిలిపెట్టేసి. రజాకాలు అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైనా చేసి అనుకోండి, ప్రజలను చంపొచ్చు, నరకొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ వారు వచ్చేసరికి ఈ ఊర్లో వాడు దద్దరిల్లి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. అంత కిరాతకు. ఇష్టం అంటే మీ ఇంట్లో పాలన తే పాలు, బంగారం ఉందా తే బంగారం, ఈ విధంగా వచ్చి ఇంట్లో వచ్చి వస్తారు. ఏదంటారు ఉచ్ఛృంఖల. మన ప్రజలు ఎంత ప్రయత్నం చేసినా మహమ్మదీయులు ఎంతెంత ఏమేమి కష్టాల పాలు చేసిందో కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేను, పెద్దవాళ్ళు తెలుసు. అంత పాపం. నేను ఒక ఇంట్లో బాల్యంలో ఉండేవాడిని. పక్క ఇంటి ఆమె అక్క వేరే ఉండేది. వాళ్ళు వచ్చి బంగారు నగలు ఉంటే కట్టి చేస్తే సగం మెడలి. ఎన్ని కష్టాలు చెప్పలేము. అటువంటి కిరాతక చర్యలు బహుశా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అంత కిరాతక మహం. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత భాయ్ బన్సీలాల్ కొంతమంది 4-5 కలిసి మన ఆర్య ధర్మం వాళ్ళు ఆర్యులు కలిసి ఢిల్లీ వెళ్ళినారు. ఎవరి దగ్గరికి? సర్దార్ పటేల్ గృహమంత్రి, ఇప్పుడు ఎవరు? రాజ్నాథ్ సింగ్. అయితే వెళ్ళి మీరు మనల్ని రక్షించండి, పోరాటం చేస్తున్నారు. మహమ్మదీ రాజ్యంలో ఒకవేళ గుడి కట్టాలనుకుంటే, ఒక మసీదు కట్టాలనుకుంటే గుడి కట్టాలి, లేకపోతే లేదు. పాత గుడిని సవరించాలనుకుంటే పాత మసీదు సవరించాలి. అప్పుడు కొత్త గుడి పాత మసీదు సవరించాలి, అప్పుడు కొత్త పాత గుడిని సవరించాలి. మసీదు మొదట బాజా చేసేది లేదు. నానా రకాలుగా ఇప్పటికి కూడా పాకిస్తాన్లో, పడమటి పాకిస్తాన్లో తుర్కోళ్ళు వస్తే మన వాళ్ళు రాజులైనా సరే లేచి నిలబడాలి. వాడు చెప్పరాసి వచ్చినా సరే, చెప్పులు గురించి వచ్చినా సరే మన వాళ్ళు అంత అఘాయిత్యం ఇక్కడ. మన వాళ్ళు ఎదుర్కొన్నారు, ప్రాణాలు వదిలిపెట్టి ఎదుర్కొన్నారు, అసాధారణంగా ఎదుర్కొన్నారు, చంపేసేసారు ముక్కలు. వీళ్ళని తక్కువ. అప్పుడు ఇటు పాకిస్తాన్ విభజన ఇక్కడ వాళ్ళు అక్కడక్కడ పోవడం ప్రారంభించింది. పోతే హర్యానాలో, ఉత్తర భారతంలో తల మీద చేయబెట్టేది. ఇట్లా షికా కనిపిస్తే వదిలిపెట్టి, లేకపోతే నరికి పాడేసి ఉంటుంది. ఒక్కరికి నరికి పాడేసి గదలి. అంత ఘోర అగాధ్యం. ఇక్కడ అంతే జరిగింది. సర్దార్ పటేల్ ఏమనంటే, వారేమనంటే పోయి మీరు మమ్మల్ని రక్షించండి, లేదా మాకు శస్త్రాస్త్రాలు ధరించే స్వీకృతి ఇవ్వండి, మేము రక్షించుకుంటాం అనేసరికి సర్దార్ పటేల్ మంచి అతని లోహ పురుషుడు, అంటే ఇనుము ఏ విధంగా గట్టిగా ఉంటుందో అటువంటివి. ఆయన అంటే ఆ ముజాయి, మీరు
ఇక తర్వాత వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత ఇక నిజాం ఎంత ఏం చేయగలిగితే అంత దూది మొత్తం భారతదేశం హైదరాబాద్కి అంతకు వేరే ప్రాంతం వాళ్ళు రాకుండా ఉండడానికి వంతెనలు తగ్గుతడం మధ్య చేయడం చాలా రకాలకి బీభత్సం ఎవరు రావడానికి వేరే ప్రాంతం నుండి ఇక్కడ రావడానికి వీలేకుండా సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపించింది, దాన్ని యూనియన్ అంటే 4 దినాల్లో కైవసం చుట్టుముట్టేసి చుట్టూ. అయితే సర్దార్ పటేల్ వస్తే పట్టి లోపలేస్తామని నిజాం అంత ధైర్యం సాహసంతో సైన్యం వచ్చింది, మొత్తం తీసుకుంటాం సరే తురుకోలేదు. ఆ రొట్టె చేసేటప్పుడు రొట్టె మీద నీళ్లు పోస్తే మొదలు అంచుల నీళ్ళు మీద ఆవి కొద్ది తర్వాత అట్లా సంవత్సరం అయిపోతూ చివరికి ఏం చేసేసినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేసినట్టే సర్దార్ పటేల్ కనుక వస్తే ఆయన పట్టి బంధించి లోపలేదని ప్రయత్నించారు. కానీ సర్దార్ పటేల్ దేశానికి ప్రధాన ముఖ్య గృహమంత్రి కదా, ఆయన ఢిల్లీ నుండి హైదరాబాద్ రాదు. ఏం చేసినాడు ఆయన పూనాకి వెళ్ళి అతనికి ఏం అర్థం కాదు. సర్దార్ పటేల్ వచ్చాడనగానే మన సైన్యానికి బలం దొరికింది, వాళ్ళు నరనార నింపిన తర్వాత మొట్టమొదలు నిజాము ఇంత కట్టబట్టుకుంటాడు, గుండె ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తున్నాడు. వాడి జీవితంలో సర్దార్ పటేల్ తప్ప ఎవ్వరి ముందు తలగా ఉంటాడు. ఆ విధంగా సర్దార్ పటేల్ ఆయన కృప వల్ల. కానీ ఇప్పటి మన నాయకులు మళ్ళీ మనల్ని బలపరుస్తారు. అయితే వాళ్ళు ఈ 14 భాగాలలో దాదాపు 14,000 పుటల సంధిపత్రాలు రాయించుకున్నారు. ఆ సంధిపత్రాలు ఏమనంటే ఈ దేశం పేరు ఇండియా అని ఉండాలి, అర్థమైందా? మనం ఇండియా అని పేరు లేకుండా వాడడానికి లేదు. ఇది మన స్వాతంత్ర్యమా పరతంత్రమా? ఇక్కడ మీరు రూపాయలు మీకు చూసుకుంటారు, రూపాయలు నేను మళ్ళీ చూపిస్తే మీకు రూపాయలు మీద ఏమన్నది ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియా ఏమిటి? విదేశీయులు మనల్ని వంచడానికి పెట్టినది, అర్థమైందా? మన దేశం పేరు ఏం పేరు? దీని మీద చైనా దేశం కానీ పోతే 7 లక్షలు కావాలంటే నేను మన నేపాల్ లేను అక్కడ క్రైస్తవ సంవత్సరం లేదు, అక్కడ విక్ర సంవత్సరం వచ్చింది. ఇప్పుడు మరి క్రైస్తవ సంవత్సరం ఉంటుంది. అంతవరకు అక్కడ ఎవరు కూడా క్రిస్మస్ పండుగ చేసుకోలేదు, తర్వాత ప్రారంభమైంది, అర్థమైందా? అయితే దీని పేరు ఉండాలి ఇండియా అని ఉండాలని వాళ్ళు ఉడమడికి ఇండియానే పెట్టాలి, లేకపోతే మనకు చట్టపరమైన దోషం వస్తుంది. ఇంకా రెండోది ఏంటంటే మన దేశం కామన్వెల్త్ దేశాలు సభ్య దేశం ఉండాలి. కామన్వెల్త్ దేశాలు ఏమిటి? పాశ్చాత్యకు సంబంధించిన అదేమంటే సాలెపురుగు గూడు లేకుండా దాంట్లో ఉంటే వీడికి ఇష్టం ఉన్నప్పుడు అడుగు అట్లా అది కూడా ఉంటుంది. సరే ఏమనంటే వినండి, వ్యాపారానికి సంబంధించిన మేము ఏర్పాటు చేసిన నియమాలను మార్చేది వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి అధికారం లేదు, దాన్ని మార్చుకున్నాం. స్వతంత్రం స్వతంత్రం. ఆ తర్వాత క్రైస్తవులకు మేము ఇచ్చిన సౌకర్యాలు మార్చడానికి మీరు క్రైస్తవులనండి. అప్పుడు ఒక్కరోజు క్రైస్తవులే కదా. ఆ తర్వాత ఏమనంటే జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ ఆయన పనిచేసే పద్ధతిలో మార్పు చేయడానికి వాళ్ళు ఏ ప్రాంతం నాకు తెలియదు, అది చదివిన వాళ్ళు. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ కనుక 50 ఏళ్ళలో వస్తే పట్టి అతన్ని మార్చేవాళ్ళు. ఆయన ఎవరు సుభాష్ చంద్రబోస్ అంటే? నిజమైన రాష్ట్రపతి ఆయన ఒక్కడే. ఆయన బట్టి వీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకుందంటే వీళ్ళు దేశభక్తుల వాడు ఆయన ఇప్పుడు ఇవాళ ఇచ్చిండ్రు ఇస్తారు సుభాష్ చంద్రబోస్ కు భారతరత్నాన్ని బిరుదు ఇంతమంది లభించింది. కానీ కొంతమంది ఏమంటే ఆయన చనిపోయిన ఎట్లా అంటున్నసరికి ఆపేసేసి ఇప్పుడు అనడానికి లేదు. 117 ఏళ్ళు అయినా జన్మించి, అర్థమైందా? అయితే ఈ విధంగా
ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదు. పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదని ఎవడంటాడు? తూర్కోడు అనగలుగుతాడు. అంటే వీళ్ళందరూ తూర్కోలు అన్నట్టు. అవునా కదా? నేను యుద్ధం చేయబట్టే ఏమన్నట్టు తిరిగి వాడు బలం లేని వాళ్ళు తంతే కూడా సపోర్ట్ చేయకుండా ఉండేవాళ్ళు. ఆక్రమణ చేస్తే ఆత్మరక్షణ చేసుకోవచ్చు. గెలిచిన భూమిని మళ్ళీ తిరిగి చేశారు. ఒప్పుకున్నాడు. వీరుడు కనుకైతే ఒప్పుకోడు. చనిపోవడానికి సిద్ధంగానే ఈ పరాధీనతను ఒప్పుకోవడానికి వీలేదు. ఇవ్వండి అర్థమైందా? ఇది మన స్వాతంత్ర్యం కాదు, ఇది పరతంత్రం. ఋగ్వేదంలో స్వరాజ్య శబ్దము ఎన్నిసార్లు వచ్చింది? కనీసం 20 సార్లు వచ్చింది. ఒక సూక్తంలో 18 సాతత్ స్వరాజ్య న్యాయ. స్వరాజ్య శబ్దం వచ్చింది ఋషి దయానం ద్వారా. వేదంలో ఉన్న శబ్దం మనకు వచ్చింది. అర్థమైందా? నామనామ్నా జోహవీతి పురా సూర్యాత్ రోషస సతత్ స్వరాజ్యమీయాయ యస్మాన్ నాణ్య పునఃస్మృతించేది. స్వరాజ్య శబ్దం. ఈ స్వరాజ్య శబ్దాన్ని ఋషి దయానంద తీస్తే అప్పుడు తిలక్ దాన్ని వాడు. ఆయన ఏమన్నాడు? స్వరాజ్యం మన జన్మ సిద్ధాధికారం. వీళ్ళందరికీ ఋషి దయానందే ఆధారం. మన ప్రధానమంత్రి ఉపన్యాసం ఆర్తిపంత విన్నాను. వివేకానంద పేరు చెప్పాడు. వివేకానందుని కంటే ముందు దయానందుడు ఈ విషయం చేసిన విషయం ఆయనకు చెప్పేవాడు ఉంటే ఆయనకు చెప్పేవాడు లేదు. మీరు చెప్తారా? దీన్ని మొత్తం ఆశ ఆయన వల్ల మన సంవిధానాన్ని ప్రశంసించదు. సంవిధానం ఏమిటి? మన రాజ్యాంగం ఏమిటో దాన్ని కాన్స్టిట్యూషన్ అంటారా? రాజ్యాంగం సవరణ అంటారు కదా. అది ఎవరు చేసుకున్నారు? ఇంగ్లీష్ వాడు 1926 చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఒప్పుకుంటున్నాం. అంటే మనకు బుద్ధి లేదన్నట్టే కదా. దాన్ని పక్కకు పెట్టి మనం స్వయంగా చేసుకోవడం వచ్చింది. అయితే అది అట్లే ఉన్నది. ఈ విధంగా మన దేశము నన్ను ఎవరు అడిగింది ఇక్కడికి వెళ్ళి జెండా ఎగరవేయాలంటే ఏమని ఎగరవేయాలి? ఏ జెండా ఎగరవేయాలి? ఏమని ఎగరవేయాలి? దేశము స్వతంత్రమయ్యే వరకు మనము రాత్రి మూడు శ్రమించాలి. మళ్ళీ ప్రాచీన ఆర్యావర్తాన్ని ఇక్కడ నిర్మించాలి, స్థాపించాలి. అర్థమైందా? ఈ కింది పట్టుకొని జెండా ఎగిరి ఏముంది? జెండా ఈ జెండాలు ఏమున్నది? త్రివర్ణ పతాకం 3 వర్ణాలు కానీ 30 వర్ణాలు కానీ ఏమున్నది? నిజమైన స్వరాజ్యం కావాలి. మన భాషలో చదువు చెప్పుకోవడానికి మనకి అధికారం ఏం స్వరాజ్యం ఇచ్చింది మనకు? నేను మొదటి తరగతి నుండి 16వ తరగతి వరకు ఏ విషయమైనా నా మాతృభాషలో చదువుకోవాలనుకుంటే నాకు అవకాశం ఉన్నది. ఈ విషయంలో లేదు. ఇంగ్లీష్ భాష చదువుకోవాలి. నేను చదువుకోవాలి ఇంగ్లీష్ భాషలో. మొదలు ఇంగ్లీష్ చదువుకోవడమే నాకు కష్టం. మళ్ళీ దాంట్లో ఆ విషయం అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. వ్యక్తం చేయడం మళ్ళీ కష్టం. ఇన్ని కష్టాలు పెట్టి నేను దేశాన్ని ఎందుకు వెనుక తీసుకుపోవాలి, నేను ఎందుకు వెనుకపోవాలి, ఇది ఆలోచించే విషయం మనకు అనిపిస్తుంది. జపాన్ దేశంలో వారు తమ మాతృభాష చదువుతారు. చైనా దేశంలో మాతృభాష. ఏ దేశంలో ఈ విధంగా పరాధీనతలేదు. మన దేశంలో 5-6 దేశాలు తప్ప ఎక్కడ కూడా ఇంగ్లీష్ రాష్ట్ర భాష లేదు. రెండవది అక్కడ ఆ బ్రిటన్, ఇంగ్లాండ్ ఉన్నది కదా, అది ఇంగ్లాండ్ అంటే ఆ బ్రిటన్లో ఉన్న రాజధాని. అయితే దాని చుట్టూ ఉండే దేశాలు గ్రేట్ బ్రిటన్ అంటారు. కొంచెం ఎక్కువ. ఆ గ్రేట్ బ్రిటన్లో కూడా ఇంగ్లీషులో మాట్లాడే వాళ్ళు దొరకరు. ఇంగ్లీష్ మొత్తం ప్రపంచంలో అంటే మనకు మోసం చేయడం ఏమి. మరి మనకంటే తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది. చైనా దేశంకి వెళ్ళి మొదలు మన దేశంకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు చైనాకి వెళ్ళిపోయి. చైనా దేశం వాళ్ళు విజ్ఞానంలో మనకంటే ముందు. కారణం ఏమిటంటే వారు ఇంగ్లీష్ భాషను పక్కకు పెట్టి తమ భాషను చదువుకుంటున్నారు, తమ భాషను చదివిస్తున్నారు, తమ భాషను పక్షులు. నన్ను జెండా ఎగిరేవంటే ఏమి ఎగిరాలి? ఎగిరేస్తుంటే నేను చూడమంటే ఏం చూడాలి? నిజమైన స్వాతంత్రం మనకు దొరికిందంటే ఏదో మీది కనాలి. అవును స్వాతంత్రం. ఇక్కడ స్వాతంత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసేస్తారా మీరు? సర్వోచ్చ న్యాయాలయంలో మాతృభాషలో వాళ్ళు నిర్ణయం ఇస్తారా? సర్వోచ్చ న్యాయాలయంలో మాట్లాడే వాళ్ళు న్యాయాధీశులు హిందీ రాష్ట్ర భాషలో మాట్లాడతారా? బ్రాహ్మణులు ఎవరు? జయశంకర్ ప్రధానమంత్రి రాష్ట్రపతి కదా, శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి కదా. ఆయన సంస్కృతంలో రాష్ట్రపతి భవనం నుండి 26 జనవరి నాడు ఉపన్యాసం ఇచ్చిందా?
ఏం స్వాతంత్రం వచ్చింది? దేశం స్వాతంత్రం. ఈనాడు సంస్కృతం మాట్లాడితే కనీసం 25 కోట్ల మందికి అర్థమవుతుంది. కనీసం అంటున్న 25 కోట్ల మంది, 70 కోట్ల మందికి 70% అర్థమవుతుంది. ఇంగ్లీష్లో మాట్లాడితే 3% మందికి అర్థమైతే మహా కష్టం. మనకి ఎవరికి అర్థం కదా, అది వచ్చేది రా. మొదలు డెవలప్మెంట్ అన్నారు శబ్దాన్ని, డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ ఈ భాషలో చచ్చిపోయిన భాష మనం నిలబడి ఇవన్నీ నన్ను ఏమంటారంటే, స్వామీజీ మీరు స్వాతంత్ర్య పాలన చేసుకోరా? స్వాతంత్ర్యం ఏం ఏం స్వాతంత్ర్యం? నేను నా భాషలో మాట్లాడాలనుకుంటే మాట్లాడలేను, నేను నా భాషలో చదవాలనుకుంటే చదవలేను. నేను సర్వోచ్చ న్యాయాలయానికి న్యాయాధీశుని అయితే నా మాతృభాషలో నిర్ణయం చెప్పలేను, నేను రాష్ట్ర భాషలో నిర్ణయం చెప్పలేను. సంసదులో వాళ్ళు మాట్లాడిన భాషను వాళ్ళ వివరణ హిందీ రాష్ట్ర భాషది. ఎక్కడ స్వాతంత్రం వచ్చింది? మన భాష మనకు లేదు, మన దేశ భాషకు విలువ లేదు, ఇంగ్లీష్ భాష మనం మెడలబడ్డది. ఏ దేశం భాషను మనం తెలుసుకొని ఆ భాషను అర్థం చేసుకొని దాని ద్వారా ఉన్నతి సాధించాలంటే ఇంతకంటే ఎక్కువ పరాధీనత ఉన్నది చాలా కష్టం. కాబట్టి యథార్థ స్వాతంత్ర్యం కొరకు నేను ప్రయత్నం చేయాలంటున్నాను. మనమందరం అది చేయవలసిన పని మనందరికీ. అదే మనం చేసే వరకు మన స్వాతంత్రం అనే శబ్దానికి అర్థం తెలియదు. ఎంత ఆ మహాపురుషుడు దేశ స్వాతంత్ర్యం కొరకు ఎంత పోరాడినాడో, ఎంత జీవితాన్ని అందించినాడో అది సామాన్య వ్యక్తులకు అర్థం కాదు. దేని కొరకు? దేశ స్వాతంత్రం. కారావాసం ఉంటే కొడుకు చనిపోయినాడు. మళ్ళీ అక్కడి నేను చెప్పినాను కదా, శ్యామ్జీ కృష్ణ వర్మ, రుతుంజీ కామా, భీకంజీ కామా, వాళ్ళిద్దరూ వాదించుకొని పోయినారు. అక్కడికి పోగానే రాగానే తీసుకుని వస్తామని ఆయన శౌచాలయం పోయి దాంట్లో దుంకగానే తెలిసిపోయింది. చాలాసేపు రాకపోతే వాళ్ళు వెనుక తిప్పి కొడతాము. తుపాకి కాలుస్తాము. సముద్రంలో ప్రభావం కాదు, పోయిన అక్కడ ఎక్కిందని దేశం. తర్వాత పోలీసులు లంచం తీసుకుని పట్టుకోండి. వీళ్ళు కాదు కామా తెలుసు ఎవరండి? చూస్తుంది భీకంది కామా. మీకు చరిత్ర ఆమె హాస్య ముంబైలో జరుగుతుంది. తండ్రి మంచి ధనం ప్రతిష్ట అయితే ఆమె చదువుకున్నది బాగా, మంచి మేధావి చదువుకున్నది. ఆ తర్వాత విదేశం పంపించింది. తర్వాత 24 ఏళ్ళు వివాహం అయింది. ఎవరితో అయింది? మంచి గట్టి వ్యక్తి, ఆయన మంచి చదివిన వ్యక్తి, యోగ్య వివాహం. ఆ ఇంట్లో 2 భాగాలు అయినాయి. ఒకటి ఆంగ్ల ప్రభుత్వాన్ని ప్రశంసించేది, ఒకటి ఆంగ్ల ప్రభుత్వం. ఈమె ఆంగ్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేసేది, భర్త ఆంగ్ల ప్రభుత్వాన్ని బలపడతారు. కొట్టాడు జరిగి చివరికి పక్కన పెట్టాడు. తెలివైన ఆమె అనేక దేశాలకు వెళ్తుంది. అనేక దేశాలు తిరిగి భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎంత మోసం చేసి, ఎంత అన్యాయంతో, ఎంత పాపం, ఎంత మోసం చేస్తున్నారు, ఎంత క్రూరంగా పాల్చిన విషయాన్ని మొత్తం సమస్త ప్రపంచ దేశాల వరకు ఆమె ఈ సమాచారాన్ని అందించిన మహా. ఒక స్త్రీ ఏం చేయగలుగుతాను? ఒకరికంటే మన దేశంలో వీరుల యొక్క సంఖ్య లేదు, వీరుల యొక్క వర్ష లేదు. ఈ దేశంలో వీరులు జన్మించిన ఈ వీర దేశం. ఇక్కడ జన్మించిన వీరుల విషయం కనుక మనం వింటే నిశ్చితంగా మనం కూడా వీరులు, తిరిగిపోవడమైన కూడా వీరులు కాదు. ఆ చరిత్ర లేదు. అర్థమైనా? ఆ తర్వాత ఆమె అనేక దేశాలు తిరిగి చివరికి ఇక్కడికి వస్తే ఇక్కడ రాజు తిరిగి ఇంగ్లీష్ వాళ్ళు కూడా అక్కడ ఉంటే ఇంకా క్రాంతి సాధించుంటే మళ్ళీ చివరికి రాని శరీరం అంతా శరీరం 75 వయసు. ఎన్నెండు వయసులో? 76. ఇటువంటి వాళ్ళు ఎంతమంది లెక్కలేదు. సావర్కరు అక్కడ ఏమైంది? దాని ఏమంటారు? కొల్లు అంటే
గాన్గా దానిగా తీసిపోయింది. ఎంతంటే దాదాపు 10-15 ఏదో ఉండే ఇన్ని కిలోల నూనె రావాలి. ఎద్దుగా పనిచేయాలి. అలసిపోయి పడిపోయిన వాళ్ళు జుట్టు పట్టుకొని పీకితే ఆ విధంగా నానా బాధ వాడు అనేవాడు ఆయనకి ఎన్ని సంవత్సరాల కారావాసము? 2 జీవితాల కారావాసము. ఎన్ని? ఒక జీవిత కారావాసం 20 సంవత్సరాలు, 2 జీవితాల కారావాసం వాడు అంటుండే మిస్టర్ బ్యారిస్టర్ అంటుండే ఈగతాలు చేయడం. మిస్టర్ బ్యారిస్టర్ 50 ఏళ్ళ వరకు ఇక్కడనే ఉండాలండి. ఆయన అనేది 50 ఏళ్ళ వరకు ఇంగ్లీష్ ప్రభుత్వం ఉంటుందా లేదా అది ఎవరికి తెలుసు. అంత అస్వాభిమానం వదిలిపెట్టి ఈ పైన తర్వాత కారావాసం వచ్చిన తర్వాత మళ్ళీ మహాత్మా గాంధీని చంపడం, గోడ్సే చంపడం జరిగింది. మొదలుపట్ట నెహ్రూ కుటుంబానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళను వారు ఏ విధంగా చేస్తున్నారో వాటి చెప్పడం చాలా ఆ విధంగా ఆయన పాపం ఏం అర్థమైందా? గోడ్సే ఏం పేరు? పేరు నాథూరామ్ గోడ్సే. ఆయన దేశభక్తుడు, పిచ్చివాడు కాదు. దేశభక్తుడు. దేశము పరాధీనత అనుభవిస్తుంది. దేశం అనేక రకాలుగా నష్టపోతుంది. గాంధీజీ నష్టపోతుంది. ఆయన నుంచి కేవలం నాథూరామ్ గోడ్సే కాదు. నాథూరామ్ గోడ్సే కనుక చంపకపోయి ఉంటే మహాత్మా నెహ్రూ చంపించవలసి వస్తుండే. ఆ పరిస్థితి ఏర్పడలేదు. ఈయన పేరైపోయింది. ఆయన రాజ్యం చేసింది. ఈయన కారావాసం. దేశంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి ఎక్కడ ఇవాళ వాళ్ళు ఇచ్చింది ఏమని? భారత సుభాష్ చంద్రబోస్ ఎన్నేళ్ళ? సర్దార్ పటేల్కు రాజీవ్ గాంధీకి ఒకసారి భారతరత్న ఇస్తారు. ఎందుకంటే ఈయనకి ఇవ్వాలి కాబట్టి ఆయన పేరు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రం ఆ విధంగా దేశంలో అన్యాయం పాపం జరుగుతుంది. అర్థమైందా? మనం ఇప్పుడు ఏం చేయడం అంటే యథార్థమైన ఈ 70 ఏళ్ల క్రితం ఉండే దేశాన్ని మనం మళ్ళీ ఆ స్థితిని ఆ విధంగా అంత విశాలంగా చేయాలి. చేసి మళ్ళీ ప్రాచీన ఆర్యావర్తం అటువంటి స్వరూపాన్ని వినిపిస్తారు. మనం నేను చెప్పినా కదా, కోడి బిఏ తెలుస్తుందా? ఎంఏ, బిహెచ్డి, బిఎడ్, ఎంఎడ్. పిల్లలెన్ని? 100 పిల్లలు. 20-25 5 100 పిల్లలు చేస్తుంది. అది 100 పిల్లలకు బిఏ చదువుకుంటే ఆశీర్వచనం వస్తుంది. మనము మేము ఇద్దరం ఒకటి, మా ఇద్దరు ఒకటి. ఎలానండి? భార్యాభర్తలకు 10 మంది సంతానం కావాలి. ఎటువంటి సంతానం అంటే చేయి దాటి అడుగుతున్న సంతానం. ఎటువంటిది? సుభాష్ చంద్రబోస్, సావర్కర్, భగత్ సింగ్. అవునా? వీళ్ళందరూ విచలనం తయారు చేస్తాం అనుకుంటారు. ఇందిరా ఆవాస పథకం అట, రాజీవ్ మొత్తం విచలనం. పని చేసేది లేదు. పని అవసరం ఉన్న వాళ్ళకు పని చేయకుండా ఉంటుండే. వాళ్ళు నష్టం, వీళ్ళు నష్టం. ఆ విధంగా దేశాన్ని సర్వనాశం చేసిపోయింది. ఇప్పుడు మోదీ రాష్ట్ర ప్రధానమంత్రి రావడం వల్ల చాలా వరకు ఆశలు సఫలమవుతుందనే అభిప్రాయం నాకు. ఇవాళ ఉపన్యాసం లేదు. విపక్షీయులను కూడా ఆయన ప్రశంసించారు. విపక్ష చేసిన గుణాలు కూడా ఆయన స్వీకరించారు. అందరూ ఆ విధంగా లేదు. అంటే ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క సంసద్ సదస్సుడు, ఒక్కొక్క విధాయకుడు కనీసం ఒక్కొక్క ఊరును తీసుకొని దాన్ని శుద్ధంగా చేసేయాలి. శుద్ధి చేయడం తప్పు కాదు. శుద్ధి చేయడం తప్ప శౌచాలయం శుద్ధి చేయడం తప్పేనా? మన దేశంలో కొన్ని మిథ్యా భావాలు నింపెట్టారు. ఇది పెద్దవాడు, చిన్నవాడు. మా గురువు గారు ఉండేది వారికి లేదు, భీమ్ సింగ్. మేము భోజనం విద్యార్థులు 3 నెలలు ఇక్కడ మోదీలో పోయి శుద్ధి. ఆయన ఆచార్యుడు మోదీ శుద్ధి చేసి తప్పేనా? ఆయన
మనం ఏమనుకుంటే మనం చిన్న పని చేస్తే మంచిది. ఏ పని చిన్నది, ఏ పని పెద్దది కాదు. చిన్న పని ఏ పని? అబద్ధము, దొంగతనము, మోసము, కలిగల్పులు, మాంసము, మద్యము, తినడము, తాగడం, ఇవన్నీ ఏమిటి? మీరు మోరులో పనిచేసిన చెడ్డది కాదు, మీరు బురద మోసిన చెడ్డది కాదు, రాళ్ళు మోసిన చెడ్డది కాదు, కూలి చేసిన చెడ్డది కాదు. అర్థమైంది? ఒకవేళ కూలికి పని చేసేవాడు కనుక మాంసం తింటే చెడ్డ పని, మాంసం తింటే చెడ్డ. ఈ విధంగా ఆత్మకు శరీరానికి అపకారం చేసే పనులన్నీ చెడ్డ పనులు. అర్థమైంది? ఈ విధంగా మనము ఏ పని చేసినా దేశం కొరకు చేయాలి. నేను చెప్పాను కదా ఓ కథ. ఏ కథ? దేవతలు రాక్షసులు పోదు. అట్లా మనం పరోపకారం చేయడం ప్రారంభం చేస్తే మనకు కూడా ఇతరులు సహకరిస్తారు. మనం మన దిక్కు చేయి మలుపుకుంటే వాళ్ళు వాళ్ళ దిక్కు మలుపుకుంటారు, వాళ్ళు వారి బాధ అందరికి బాధ. ఈ విధంగా పరోపకారం చేస్తే అందరికి సుఖం ఉంటుంది. ఆ భావన మనకు రావాలి. నరేంద్ర మోదీ గారి వారు నాకు జ్ఞాపకంతో రెండు మంత్రాలు, ఒక మంత్రం 2-3 సార్లు సంగచ్చత్వం వయం జాగ్రయామ పురోహితో వయం రాష్ట్రీయ జాగ్రయామ పురోహిత. ఇది కూడా మీరు వినలేదు. అయితే కొన్ని దినాల తర్వాత మన సంసదులో గాయత్రి మంత్రం ద్వారా సంసద్ ప్రారంభం కావాలి, ఆ విధంగా జరగాలి. ఆ విధంగా చాలా లక్షణాలు ఉన్నాయి. వ్యాసం కూడా ఉంది. మన సంసద్ భవనంలో అనేక సంస్కృత శబ్దాలు, అనేక మంత్రాలు ఉంది. వీళ్ళందరూ పక్కన పెట్టారు. దాన్ని మొత్తం అడగదపడానికి మన దేశంలో సంస్కృతం రాష్ట్ర భాష కానంత వరకు ప్రపంచం బాగుపడదు, మన దేశం బాగు. నేను కలవాలనుకున్నాను మోదీని, కలిసి నేను చెప్తాను ఇట్లా రేపా చెప్పలేదు. కానీ మన దేశానికి రాష్ట్ర భాష ఏం కావాలి? సంస్కృత భాష. మనకు ప్రపంచంలో గుర్తింపు వస్తే కేవలం సంస్కృత ఒక ఎంగిలి భాష మనం మాట్లాడుతున్న భాగ్యం వస్తుంది. అది పనికిరాని భాష, అర్థం లేని భాష, కావలసిన శబ్దాలు లేని భాష. మామ అంటే ఏమంటారు? చిన్న ఆయన అంటే ఇంగ్లీష్లో భాష. ఆ కుక్క ఈ కుక్క రెండు సమానమేనా? అయితే అన్ననేమంటారు? తమ్ముడిని పిచ్చోడేనా కాదా? అన్ననేమంటారు? అన్న అగ్రజ. అగ్రజ అంటే అనుజ అంటే అగ్రజ అంటే అనుజ అంటే చెల్లి. స్వస్త్రీ శబ్దాన్ని స్వస్థ తీస్తారు. అయితే ఈ విధంగా మనం మళ్ళీ పైకి రావాలనుకుంటే మాతృభాష ద్వారా విద్య రావాలి, మాతృభాష ద్వారా విద్య చదివించాలి. మనం ఉన్నతిని సాధించాలంటే సంస్కృత భాష ద్వారా ఉన్నతి సాధిస్తాము. సంస్కృత భాష ద్వారా ఉన్నతి ప్రయత్నం చేస్తే సంస్కృత భాష ద్వారా చాలా తక్కువ సమయంలో మహా అద్భుతమైన విజ్ఞానం మనకు అర్థమవుతుంది. కేవలం భాష చదువుతారు. ఆ విజ్ఞానం సంస్కృతం తప్ప ఏమవుతుంది? అయితే మనం సంస్కృతాన్ని వదిలిపెట్టడానికి, వేదాలను వదిలిపెట్టడానికి, మనం మన ధర్మాన్ని వదిలిపెట్టడానికి ఇంగ్లీష్ వాళ్ళు చాలా ప్రయత్నం చేశాము. అదే రోగం ఇప్పటికి మనకు. మళ్ళీ మనం ఈ స్థితిని కనుక సంపాదించగలిగితే, సంస్కృత భాషను గౌరవించగలిగితే, వేదాలను చదవగలిగితే, మన ఆచార పరంపరను అనుసరించగలిగితే, యజ్ఞాన్ని చేయగలిగితే, ఆవును రక్షించగలిగితే, ఆవుకు దేశీ వ్యవసాయం చేయగలిగితే, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించగలిగితే నిశ్చితంగా సమస్త ప్రపంచాన్ని మళ్ళీ మనం గుర్తున్నారు. ఈ విద్యాలయం దాని కొరకు అసలు జీతం చేయమంటే అదే మాత్రం కాదన్నారు. మేమేం చేస్తాము? జీతం పెట్టుకున్న వాళ్ళం అయితే జీతగాడు అన్నా అర్థమైంది కదా. అట్లా చేయగలిగితే మీరు ఉన్నతి సాధిస్తారు. మీకు గౌరవం. నెహ్రూ చెల్లెలి పేరు ఏం పేరు? విజయలక్ష్మి. పేరు విజయలక్ష్మిని దేశ ఏమంటారు దాన్ని
రాయబారి. ఇక్కడ పంపించాను రష్యా. అక్కడ పోయిందాన్ని బారిస్టర్. నేను భారతదేశం నుండి రాయబారికి వచ్చినాను అని పత్రం చూసి ఎవరికి స్టాలిన్ ప్రధానమంత్రి. మీ భాష లేదా? మీ భాష ఎందుకు రాస్తారా? మీ దేశం స్వతంత్రమైంది కదా, మీ భాష ఎందుకు రా లేదా? మా భాష ఎందుకు రాస్తారు? మీ భాష కాదు, మా భాష కాదు. ఆయన ఏంటంటే మళ్ళీ దాన్ని మన భాషలో అనువాదం చేయించి సంతకం చేయించాడు. ఇంగ్లీషులో సంతకం చేసింది. పరాధీనత ఎట్లా ఉందంటే నర కాదు. మీ సంతకం మీ భాషలో చేయలేదని మళ్ళీ చెప్పింది. చివాట్లు పెడితే అప్పుడు బుద్ధి ఇచ్చింది. ఈ విధంగా మన భాషను వదిలిపెట్టడం వల్ల చివాట్లు పొడిగిపోయింది. పొడిగిపోయింది. నా చివాట్లు ఉన్నాయి. మీరు మీ మాతృభాషలో చదవనంత వరకు, మీరు మాతృభాషను వాడనంత వరకు, మాతృభాషలో పరిశోధన చేయనంత వరకు, సంస్కృత భాష నేర్చుకున్నంత వరకు మీరు పాదాన్ని మేము కేవలం చివాట్లు పొడిగేది. అర్థమైందా? సంస్కృతంలో సూర్యునికి ఎన్ని శబ్దాలు తెలుసా అనేది? కనీసం 50 శబ్దాలు. ఎన్ని? ఆ 50 శబ్దాలకు అర్థమైనది మీకు చెప్పడం ప్రారంభం చేసేస్తే మీరు సూర్య విజ్ఞానంలో ఉన్నతిని సాధిస్తారు. సూర్య విజ్ఞానం మీరు చదివే అవసరం దాని విజ్ఞానం ఇంకొకటి చెప్పి సమాప్తం చేస్తారు. దాని ఏమంటారు? సూర్యుని మార్తండ. అర్థమంటే చెప్పండి. మీకు సంస్కృతం వస్తే విజ్ఞానం అర్థమైంది, లేకపోతే మీకు మొత్తం కళ్ళు లేనట్టుగానే. లో 2 శబ్దాన్ని మృత అండ. మృత అంటే మృత అంటే అండ అంటే మృత అండం నుండి రావాలన్నప్పుడు మార్తండి. మృత అండం ఏమిటి? విజ్ఞానం. భగవంతుడు ప్రపంచాన్ని ఉత్పన్నం చేసేటప్పుడు ఇవన్నీ అణువులు ఏదో ఒకటి తిప్పుతాడు. గతులు తిరిగిన తర్వాత నిహారికలు ఏర్పడతాయి, సౌర కుటుంబాలు ఏర్పడతాయి, సూర్యుడు ఏర్పడతారు, గ్రహాలు ఏర్పడతాయి, ఉపగ్రహాలు ఏర్పడతాయి, లోకచుక్కలు ఏర్పడతాయి, అన్నీ ఏర్పడతాయి. అని ఒకటి అయితే మొట్టమొదటి గుండంగా ఉంటుంది కదా, అది అండం. అండం పగిలిపోతే ఏముంటుంది? దాన్ని మృతాండం. ఆ మృతాండం బయటకు వస్తే ఈ విజ్ఞానం మాత్రం చెప్పండి. 50 శబ్దాలు చదవండి, అద్భుతమైన విజ్ఞానం వస్తుంది. సన్ 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 అనుకుంటున్న 50 కూడా ఏమి అంటారు. అర్థమైంది? సంస్కృత భాష రాష్ట్ర భాష కానంత వరకు, సంస్కృత భాష వ్యవహార భాష కానంత వరకు, సంస్కృత భాష చదివినంత వరకు విజ్ఞానం పెరగదు, యథార్థ జ్ఞానం మనకు లభించింది. అర్థమైందా? మనమందరము అనండి, మనమందరము